హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ కొన్ని పచ్చిమిర్చి తీసుకోండి. దానిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం చిటికెడు పసుపు అండ్ దానిలో కొంచెము మిరియాలు, ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టండి. ఫస్ట్ ఆ పేస్ట్ని సైడ్లో ఉంచేసి బియ్యం నానబెట్టుకొని ఒక సైడ్లో పెట్టేసి ఉంచుకోండి. ఇంకా దానికి కావాల్సిన ఆనియన్ అండ్ కొన్ని బిర్యానీ దినుసులు సైడ్లో తీసుకోండి. సాజీరా, పట్టా, బిర్యానీ ఆకు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేయండి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి అండ్ దానిలో కొన్ని బిర్యానీ దినుసులు యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఆ పేస్ట్లో వేసాం కాబట్టి ఫైన్ చాప్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేయండి. దానిలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందాక బాగా మిక్స్ చేయండి. తర్వాత మనం ఫైన్గా పట్టుకున్న ఈ పేస్ట్ని దానిలో యాడ్ చేసేయండి. మొత్తం బాగా ఆయిల్ పైకి తేలిదాకా ఉంచి దానిలో కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేయండి. గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు, మీ ఇష్టం. మొత్తం ఆయిల్ పైకి వచ్చిందాక వెయిట్ చేయండి. దానికి నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసాను. తర్వాత వాటర్ వేసాక మొత్తం బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయాలి. మొత్తం నీట్గా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక రైస్ మనకి ఒక 20 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇలా ఎంజాయ్ చేయండి మీ బిర్యానీ.